తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు కల్తీ జరగటంపై మీరేమంటారు? నిజంగా ఆ దోషుల్ని శిక్షించాలి. ఎందుకంటే లడ్డూలో చిన్న పురుగో దోమో పడితేనే మనం చాలా బాధపడిపోతూ ఉంటాం. అపచారం జరిగింది. అలాంటిది కల్తీ జరిగిందంటే అసలు నిజంగా వాళ్ళని ఏమనాలండి? కల్తీ చేసిన వాళ్ళని వాళ్ళు అసలు మానవులేనా? ఆ భగవంతుడు ఏడుకొండల వాడు క్షమిస్తాడండి? వీళ్ళని క్షమించడు. చాలా ఘోరం అండి. అపచారం కూడా. ఆ స్వామి ఇదికి చేశారంటే వీళ్ళు మనుషులు కాదండి. వీళ్ళు ఇటువంటి దప్పిదం ఎందుకు చేశారు అనేది అందరూ ఆలోచించి కఠినమైనటువంటి చర్య తీసుకుని ఆ దోషుల్ని శిక్షించాలి. తప్పు అయితే జరిగిందని వీళ్ళు కూడా ఇచ్చారు కదండి. సైంటిస్టులు వాళ్ళు కూడా పరిశీలించారు. శిక్షించి వాళ్ళు కూడా అన్ని చూశారు కదా, కల్తీ జరిగింది అని నిర్ధారించారు కదండి. వాళ్ళు నిర్ధారించినా లేదు అంటే ఎలాగండి? సుబ్బారెడ్డి, భూమా కరుణాకర్ రెడ్డి అసలు అంటే ఏం జరగలేదు అయితే మాట్లాడుతున్నారు. ఏమండి, ఆ ల్యాబ్ లో అక్కడ పరిశీలించిన వాళ్ళు పిచ్చోళ్ళు అండి. అంత పెద్ద చదువులు చదువుకుని వాళ్ళు పరిశీలించి దేనికది డివైడ్ చేసి మరీ చూపించి వివరించారు. ప్రజల పిచ్చోళ్ళ, చూపించిన వాళ్ళు పిచ్చోళ్ళ. ఇప్పుడు తప్పు చేశారు కాబట్టే వాళ్ళు భయపడిపోయి తప్పుని సమర్థించుకునేందుకు ఇవన్నీ జరుపుతున్నారండి వాళ్ళు. అదైతే 100% అండి. తప్పు అనేది జరిగింది.